ఐసీసీ పురుషుల అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024 జనవరి 19 నుంచి ప్రారంభమైంది. 24 రోజుల్లో 16 దేశాలు 41 మ్యాచ్లు ఆడనున్నాయి. డర్బన్లో షురూ కానున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2024 తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో అమెరికా తలపడనుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ గత నెలలో విడుదలైంది. తొలుత శ్రీలంకలో నిర్వహించాలని భావించినప్పటికీ ఐసీసీ క్రమశిక్షణా చర్యల కారణంగా చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాకు మార్చారు. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2024లో మొత్తం 16 జట్లు బరిలోకి నిలిచాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ భారత్ బరిలోకి దిగుతుండగా జనవరి 20న బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ టోర్నీలో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్తో పాటు ఐర్లాండ్, బంగ్లాదేశ్, అమెరికా ఉన్నాయి. ఇందులో ఒక్కో జట్టు మరో జట్టుతో ఒకసారి ఆడుతోంది. ఇలా మొత్తం 4 గ్రూపుల నుంచి 3 జట్లు సూపర్ 6 దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 6 దశ తర్వాత సెమీఫైనల్, ఫైనల్స్ జరుగుతాయి. సెమీఫైనల్స్ ఫిబ్రవరి 6, 8 తేదీల్లో, ఫైనల్స్ ఫిబ్రవరి 11న జరుగుతాయి. ఆ 3 మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అయితే జనవరి 20న బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్ జట్టు జనవరి 25న ఐర్లాండ్తో, 28న యూఎస్ఏతో తలపడనుంది. మొత్తం 41 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ కోసం 5 మైదానాలను సిద్ధం చేశారు. భారత జట్టు ఇప్పటి వరకు 5 సార్లు అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018, 2022 విజయం సాధించింది. గత ఏడాది ప్రపంచ కప్లో ఎస్ ధూల్ సారథ్యంలోని భారత అండర్-19 జట్టు విజయం సాధించింది. దీంతో ఈసారి భారత జట్టుపై అంచనాలు పెరిగాయి.